ములుగు లీలా గార్డెన్లో మినీ క్రిస్మస్ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. అన్ని మతాలను కులాలను గౌరవించుకోవాలని మంత్రి చెప్పారు. జై భీమ్ లాంటి సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వదు, స్మగ్లర్లకు స్మగ్లింగ్ చేసే సినిమాలకు మాత్రం అవార్డులు ఇస్తుందని కేంద్ర ప్రభుత్వంపై సీతక్క మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగం నిర్వహించబడే హక్కుల సాధించుకున్న మనమందరం జీవిస్తున్నాం. అలాంటి వాటిని సినిమా రూపకల్పంగా తీసే వాటికి అవార్డులు ఇవ్వలేదని సీతక్క విమర్శించారు. కాలంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మరి అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని రాజకీయం అనేది మా పార్టీ కానీ మా సీఎం గారు కానీ అక్కడ చూడలేదు. ఒక అభిమానిగా సినిమా థియేటర్కి వెళ్తే రేవతి అలా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించి అది చట్టానికి లోబడి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ హీరో కూడా ఎవరైతే నటుడు ఉన్నాడో ఆ నటుడు అమ్మాయి చనిపోయిన తర్వాత, మహిళ చనిపోయిన తర్వాత కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడము, వాళ్లకు ఏదో సాయం చేస్తా అన్నది కూడా చేయకపోవడము, అవన్నీ పోను ఆయనను పోయి చాలామంది పరామర్శించారు. కానీ ఈ కుటుంబము అక్కడికి సినిమా థియేటర్ కాడికి పోవడము తప్పులాగా అయిపోయింది. కానీ నీ మీద అభిమానంతో వస్తే ఆ కుటుంబం అలా చనిపోతే మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఒక నటుడికి అవకాశం ఇస్తే ఇంకోరు కూడా. కాబట్టి చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, వాటికి లోబడి ఉండాలనేది చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. ఆ యొక్క నటుడి మీద అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి ద్వేషం లేదు, కాంగ్రెస్ సీఎం గారికి కోపం లేదు. కేవలము మన ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, చట్టాన్ని రక్షించుకోవాలి, చట్టబద్ధంగా ఎవరైనా శిక్ష అర్హులే అనేది ఈ సమాజం ఖచ్చితంగా ఆ మెసేజ్ తీసుకోవాలి. అతిగా ఎవరు ప్రవర్తించిన వాళ్ళకు శిక్ష ఉంటుంది, పబ్లిక్ కూడా భరోసా ఉంటుంది. మా మీద ఎవరు అతిగా చేసినా ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని అలాంటి నియమ నిబంధనలు చట్టాన్ని మనం ఫాలో అయితేనే ఈ సమాజంలో శాంతి ఉంటుంది. ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసి, లంగతనం చేసి, స్మగ్లింగ్ చేసి, మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువుకోరు, అక్రమ మార్గం పోతారు, సన్మార్గంలో పోరు. కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. ఇక్కడ రాజకీయం ఎక్కడదే, ఒక ప్రాణం పోయింది, ఇంకొక